నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కుటుంబం అదృశ్యం అయింది. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు ఇస్తే 6 నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులకు ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగిస్తున్నారని చెప్పారు. కొన్ని రోజుల క్రితం నుంచి నాగరాజు కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన నాగరాజు కుటుంబం దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపిస్తున్నారు. దుకాణాలు 2022లో నిర్మాణం జరిపితే 2018లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. కోర్టులో కేసు ఉండటంతో చేతులెత్తేశారు పోలీసులు. తన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని నాగరాజు ఆరోపించారు. నాగరాజు వీడియోలు బయటకు రావడంతో ఇంటి వద్దకు వెళ్లారు పోలీసులు. ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అయ్యా, అందరికి నమస్కారం. నా పేరు తుమ్మండ్ర నాగరాజు అంటారు. ఎన్జిఓస్ కాలంలో ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠూరమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకుని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా నన్ను సంపుతప్పుడు బెదిరించుకుంటే 5 నెలల నుంచి బాడీ గీయడం లేదు. నేను ఎవరు చెప్పుకోలేకుండా ఈ ఎందుకు బతకాలనిపిస్తుంది. నాకు 20 నెలలు చంపుతారని భయపడుతున్నాం. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా నన్ను రోడ్డుకి ఎక్కి నన్ను సంపాలని కొట్టాలని వచ్చినారు సార్. నేను ఎందుకు బతుకొని మాకు న్యాయం జరిగేటట్టు లేదు. మేము దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ పోయినా న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళతో అన్న సత్యబాబు మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు. ఇంకా మాకు ఇంక చావు వేరే దారి లేదు సార్. మాకు ఇంక ఇంట్లోనా పిల్లని అంగట్లో నీకుండారు, నన్ను అంగట్లోకి రానికుండారు, కట్టెలు తీసుకుంటారు. పెళ్ళాలు దెంగ లంజా కొడకల్లారా గొజ్జనా కొడక ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయి సార్. ఏం సార్ దుర్మార్గం నేను ఏం చేసినా సార్. నేను రూములు ఇచ్చిన పాపం, వాళ్ళకి బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ కడదాం పాపమా, నాది ఏమన్నా మీరే చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి నేను టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్. మంచంలో పెట్టి తిప్పుతున్నాడు సార్. నన్ను మధ్యన ఏం జరుగుతాం మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్. ఈ బాధలు పడి ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్ మేము బతకడము. ఓం నమ శివాని ఆ దారి ఇంకా రైలు కిందనో వంకలో చెరువులో డ్యాములో మా బతుకం